హలో ఆల్, నమస్తే. నేను మీ సైకాలజిస్ట్ దీప్తి ఫ్రమ్ విజయవాడ. ఇవాళ మన టాపిక్ రిలేషన్షిప్ సైకాలజీ అంటే ఏంటి, రిలేషన్షిప్ ఇష్యూస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ట్రబుల్స్, ఫైనల్లీ ఆ రిలేషన్షిప్ని ఎండప్ చేసుకునే సిచ్యువేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా రిలేషన్షిప్ అనేది ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితమైనది కాదు. ఇక్కడ ఫ్యామిలీ బాండింగ్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్ రిలేషన్స్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క ఆలోచించే విధానం, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం అవ్వచ్చు, లేదా వాళ్ళ బిహేవియర్, పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అయి ఉండొచ్చు. వీటిల్ని రెక్టిఫై చేసుకోలేని పరిస్థితిలో మనం ఆ బాండింగ్ని కోల్పోవడం, ఆ వ్యక్తుల్ని కూడా కోల్పోతున్నాం. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ పర్సన్స్ సఫర్ అవడం, హై లెవెల్ ఆఫ్ సఫరింగ్, అంటే మానసిక సంఘర్షణకి లోనయ్యి నిద్ర లేకపోవడం, ఆకలి లేకపోవడం, చివరికి లైఫ్ అంతా కూడా మీనింగ్లెస్గా తయారయ్యే ఫేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ విజిట్ అ సైకాలజిస్ట్. అంటే మనము ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళు ఎక్కడ జడ్జ్ చేస్తారేమో, అంటే వాళ్ళపైన కాన్ఫిడెన్స్ కూడా లేకపోవడం, అలాని మనకు మనం ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేసుకోలేని కండిషన్ కూడా అయి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఇలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే, వీఆర్ దేర్ టు హియర్ యూ, వీఆర్ దేర్ టు కన్సోల్ యూ. ప్లీజ్ కమ్ టు అస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. నమస్తే.